తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగులు సాగుతున్న అంశం ఏదన్నా ఉంది అంటే అది ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్. ఎందుకంటే ఇది ఒక పెక్యులర్ కాన్స్టిట్యున్సీ. పేరుకేమో ఇందులో జూబ్లియన్ మూడ్ ఉంటుంది పేరులో, కానీ గ్రౌండ్లో ఉండదు, జూబ్లీ ఉండదు. అంతా మురికి బస్తీ ఇవే ఉంటాయి. ఏదో కొంతమంది సినిమా వాళ్ళు ఉంటారు కొంతవరకు, అంతే కొన్ని ఏరియాలో ఓ పాకెట్లు మెయిన్ రోడ్స్. మిగతా లోపల అంతా కూడా పేదలు, కార్మికులు, కూలీలు, ఆటో రిక్షా, హమాలి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఈ బస్తీలే ఎక్కువ ఉంటాయి. కాబట్టి పేరులో జూబ్లీ తప్ప నియోజకవర్గంలో జూబ్లీ ఏమి ఉండదు. అంతా మాస్, మామూలు మాస్ కూడా కాదు, ఊర మాస్. వాళ్ళకి క్లాస్ ఆలోచనలు లేకపోతే హై క్లాస్ ఆలోచనలు వాళ్ళకు ఉండవు. వాళ్ళు ఎంత కష్టపడి బతికే కార్మిక వర్గాలే ఎక్కువ. సో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మాజీ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నిక ఇప్పుడు నిజానికి ఉప ఎన్నికలో ఎవరు గెలిచినా తెలంగాణకి ప్రజలకి కానీ, తెలంగాణ రాష్ట్రానికి కానీ, హైదరాబాద్ నగరానికి కానీ, రాజకీయ పార్టీలకు కానీ అదనంగా ఒరిగేదేం లేదు, అదే వచ్చేది కూడా ఏం లేదు. అలాగనేమన్నా రాజకీయపరమైన పెనుమార్పులు ఏమైనా వస్తాయా ఈ నియోజకవర్గంలో అంటే నో, అది ఏం లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగానే ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగానే ఉంటుంది, బీజేపీ కేంద్రంలో అధికారంలోనే ఉంటుంది. అంతకుమించి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో వచ్చే తీర్పుతో కానీ దీంతో కానీ ఎలాంటి చేంజెస్ జరగవు. మరి ఎందుకు ఈ పోటీ ఎందుకు జరుగుతోంది? ఇంత తీవ్రమైనప్పుడు ఉప ఎన్నిక జరుగుతుంది ఖచ్చితంగా. ఖాళీ ఏర్పడినప్పుడు 6 నెలల్లోగా ఎన్నిక జరగాలి, అంతవరకు డౌట్ లేదు. ఏదో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం చేసుకుంటారు, ఆ పార్టీల నాయకులు సీనియర్ నాయకులు ఒక రౌండ్ అట్లా వేసి ఒక రౌండ్ 2 రౌండ్లో వేస్తారు. ఫుల్ ఎలక్షన్ అయితేనేమో ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ఇది సరే కొంచెం ఒకటే ఉంది కాబట్టి కొంచెం ఫోకస్ ఎక్కువ ఉంటుంది, అంతే తప్ప మరి ఇప్పుడు చూస్తే అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి ఎవరు మాట్లాడడంలా. సహజంగా ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల మధ్య ఉంటుంది పోటీ. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో పార్టీలు నిలబెట్టిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్, మాగంటి సునీత బీఆర్ఎస్ పార్టీ తరఫున, లంకల దీపక్ రెడ్డి బీజేపీ తరఫున. ఈ 3 అభ్యర్థులు. ఈ చెప్పడానికి కూడా ఆలోచించాల్సి వస్తుంది. అంటే వాళ్ళు పేరుకే అక్కడ నామినేటెడ్ అభ్యర్థులు, కానీ తలపడుతున్నది కొదమసింహాల్లా ఉంది. ఎవరు తెలుసా? రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్, రేవంత్ రెడ్డి వర్సెస్ కిషన్ రెడ్డి, కిషన్ రెడ్డి వర్సెస్ కేటీఆర్, మళ్ళీ కేటీఆర్ వర్సెస్ కిషన్ రెడ్డి, కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి. మొత్తం 3 చుట్టూ తిరుగుతోంది రాజకీయం. పోనీ ఇంకొక రకంగా అనుకోవచ్చు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. కానీ ఈ 3 ప్రాతినిధ్యం వహిస్తే సవాళ్ల పర్వం మొదలైంది నిన్నటి నుంచి. రేవంత్ రెడ్డి అయితే మొన్నటి నుంచి, రేవంత్ రెడ్డి కేటీఆర్ మొన్నటి నుంచి మొదలెట్టేశారు. కిషన్ రెడ్డి గారు నిన్న ఎంటర్ అయ్యాడు దీంట్లోకి. ఆయన కూడా సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతున్నాడు. జనరల్ ఎలక్షన్స్లో లాగానే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైపోయింది అనేది కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్న కొత్త వాదన. కొత్త వాదనేం కాదు, పాత వాదనే, కానీ దానికి కొన్ని పాయింట్స్ యాడ్ అయినాయి. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కొన్ని విషయాలు ముందుకు సాగకపోవడానికి బీఆర్ఎస్ విషయంలో కానీ, కేటీఆర్ విషయంలో కానీ, కేసీఆర్ ఫ్యామిలీ విషయంలో కానీ ముందుకు సాగకపోవడానికి కారణం బీజేపీయే ఆయనకు కేసీఆర్ ఫ్యామిలీని కాపాడుతోంది అనేది రేవంత్ రెడ్డి చాలా కన్విన్సింగ్గా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మేము అక్కడికి నీవు రాష్ట్రంలో అధికారంలో ఉండి నువ్వు చేయాల్సిన దాన్ని చేసుకోలేక మాకు వాళ్ళు కంటగడతావేంటి అని చెప్పి బీఆర్ఎస్ దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. సేమ్ వర్షన్ బీజేపీది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న మీరు
ఆ కేసులు దర్యాప్తు చేసి మీరు వాటిని కంక్లూజన్ తీసుకురావాల్సిన మీరు కేంద్రంలో ఉన్న మా పైన పడతారని బీజేపీ చేస్తుంది. అభివృద్ధి విషయంలో కూడా సవాళ్ళ మీద సవాళ్ళు జరుగుతూ ఉన్నాయి. నిజానికి ఇప్పుడున్న ఈ ఉప ఎన్నికలో అభివృద్ధిని చూసి ఓట్లేస్తారు జనం అని అనుకునే పరిస్థితి లేదు. ఒకటే కనపడుతోంది, కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని పెట్టాం మేము, ఈ 2 సంవత్సరాల పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమం చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద ఆల్రెడీ వచ్చిన వ్యతిరేకతని ఇంకొంచెం పెంచే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సరే, రేవంత్ రెడ్డి సహజ సిద్ధమైన తన స్పీచ్లతో ఇంకొంచెం దాన్ని మంటలు రాజేస్తున్నారు. బీఆర్ఎస్ తరపున ప్రచారం పూర్తి స్థాయిలో భుజాన వేసుకున్న కేటీఆర్ ప్రస్తుతం హరీష్ రావు వాళ్ళ నాన్నగారు చనిపోవడం వల్ల ఆయన ప్రచారానికి దూరంగా ఉన్నారు. భుజాన వేసుకున్న కేటీఆర్ అభివృద్ధిని జనంలోకి తీసుకెళ్తూ తమ హయాంలో జూబ్లీ హిల్స్లో కానీ హైదరాబాద్ నగరంలో కానీ ఎలాంటి అభివృద్ధి చేశామనేది ఆయన చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 2 కీలకమైన అంశాలు మనకి స్పష్టంగా కనపడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా సానుభూతి ఓట్లపైన ఎక్కువగా ఆధారపడింది. దివంగత గోపీనాథ్ సతీమణికి టికెట్ ఇచ్చాం కాబట్టి ఆ సానుభూతి ఉపయోగపడుతుంది, పైగా అది కొద్దిగా ఆ సెటిలర్సు ఎక్కువగా ఉండే నియోజకవర్గం కాబట్టి ఆ ఓట్లు ఉపయోగపడతాయనే ఒక ఆలోచనలో కూడా ఉన్నారు బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి బీసీ, దీంతో పాటు ముస్లిం మైనార్టీల ఓట్లు పెద్ద ఎత్తున కొల్లగొట్టొచ్చు ఈసారి అనే దీంట్లో వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు, ముస్లిం ఓటు బ్యాంకుని తీసుకురావడం, తర్వాత బీఆర్ఎస్ చేసిన వ్యతిరేకత, బీఆర్ఎస్ పైన ఉన్న వ్యతిరేకతని ఇంకొంచెం జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. సరే, బీజేపీ ఎప్పటిలాగానే మోడీ చరిష్మా కేంద్రంలో అధికారంలో ఉండడము, తర్వాత ఇక్కడ ఎంఐఎంని బూచిగా చూపించి ఎంఐఎం పైన ఘాటైన విమర్శలతో కాస్త సహజమైన బీజేపీ స్టైల్ దాంట్లో బీజేపీ వెళ్తుంది. సో ఓవరాల్గా చూసినప్పుడు అభ్యర్థులు కాకుండా ఈ 3 కీలకమైన నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ కానీ, ఈ 3 హోరాహోరీ తలపడుతున్న ఈ ఎన్నిక తీర్పు ఎవరి వైపు వచ్చే అవకాశం ఉంది? జూబ్లీ హిల్స్ ప్రజలు ఎవరిని గెలిపిస్తారు? అసలు అభ్యర్థులు కాకుండా ఈ 3 ఇంతగా ఎందుకు కొదమసింహాల్లా తలపడుతున్నారు? అక్కడ వచ్చే ఫలితంతో రాష్ట్ర రాజకీయం తారుమారయ్యేదేవి లేకపోయినా కూడా ఎందుకు ఎగబడుతున్నారు, ఎందుకు తలపడుతున్నారు? బెట్టింగ్ల జోరు రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. బెట్టింగులు కూడా అటు ఇటు మారుతూ ఉన్నాయి. రోజుకొక సర్వే బయటకు వస్తూ ఉంది. ఆ సర్వేలనేమో బీఆర్ఎస్ పార్టీ మాకు అనుకూలంగా సర్వే వచ్చింది అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. అవన్నీ పెయిడ్ సర్వేలు, గ్రౌండ్ మాకు అనుకూలంగా ఉందని కాంగ్రెస్ చెప్పుకుంటోంది. సో ఓవరాల్గా జూబ్లీ హిల్స్లో ఎవరు గెలవబోతున్నారు, గెలుపు ఎవరిది, ఎవరికున్న అడ్వాంటేజెస్ ఏంటి, ఎందుకు ఇంత ప్రధానంగా ఈ 3 అసలు అభ్యర్థులను పక్కన పెట్టేసి ఈ 3 కొట్టుకుంటున్నారనే మనతో చర్చలో బీఆర్ఎస్ పార్టీ నుంచి డాక్టర్ రాకేష్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి గారు, అండ్ బీజేపీ నుంచి అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా రామ్మోహన్ రెడ్డి గారు, పోటీ చేస్తున్నది నవీన్ యాదవా, రేవంత్ రెడ్డి గారా? రేవంత్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్లో నవీన్ యాదవ్ గారు. సో ఉప ఎన్నికలకి సంబంధించినటువంటి దాంట్లో బీజేపీ, బీఆర్ఎస్, పక్క రాష్ట్రంలో నుంచి కూడా ఒక పార్టీ మద్దతు కూడా ఇచ్చింది కదా. ఈ 3 పార్టీల సమూహాన్ని అక్కడ క్షేత్రస్థాయిలో గత 15 సంవత్సరాల సంది మేము లేకపోయినప్పటికి కూడా ఈరోజు పోటాపోటీ కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ అని అంటే కాంగ్రెసే గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి దాకా
పక్క రాష్ట్రం నుంచి అన్న నాకు అర్థం కాదు. అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నాం అనేటట్టు నిన్న ఒక లైన్ ఏదో వాళ్ళ సోషల్ మీడియా తెలుగుదేశం వాళ్ళు మీ చేస్తారని కూడా చర్చ జరుగుతుంది. అంటే అదైతే లైన్ వాళ్ళ సోషల్ మీడియాలో వచ్చిన రాలేదు కానీ ఇంటర్నల్ సో ఎవరెన్ని సమూహమై కొట్లాడినా వచ్చిన జూబ్లీస్ లో మేము లేము అనేటటువంటి దగ్గర నుంచి ఈరోజు మేమే గెలుస్తాము అనేటటువంటి స్థాయికి 100% తెలంగాణలో ఎట్లయితే మా యొక్క జెండాను ఎగరేసినటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారికి ఉందో అట్లనే జూబ్లీస్లో ఉప ఎన్నికలలో కూడా మేము గెలుస్తాం అనేటటువంటి ధీమా ఈరోజు కార్యకర్తలకు ఆయన కలిగించిండు. అది ఇంకా భరోసాని పెంచుతూ ఉన్నాడు. నేను ఎందుకు ఆ ప్రశ్న అడిగానంటే సహజంగా ఉప ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీ అగ్రనేతలు ఒక రౌండ్ వేసి వెళ్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు అంటే కేటీఆర్ గారి సంబంధించి వారిని అడుగుతాను కానీ రేవంత్ రెడ్డి గారు ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు రోజు 3-4 మీటింగ్లు లేదా కనీసం 2 అయితే రోడ్ షోలు మీటింగులు పెట్టి అసలు అభ్యర్థి తిరుగుతున్నాడో లేదో తెలియట్లా. అభ్యర్థి కూడా రేవంత్ రెడ్డి గారు పక్కనే ఉంటున్నాడు కదా. సో ఎందుకు అంత ప్రెస్టీజియస్గా తీసుకున్నారు అనేది ఇప్పుడు ఈ తీర్పు అటు ఇటైనా వచ్చినా పోయినా డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ కదా. సరే, ఒకటి రేవంత్ రెడ్డి గారిది కొంచెం చరిత్ర మనం వెనకకు పోతే అది ఎన్నికలకి సంబంధించినటువంటి అన్ని అంశాలలో కూడా మైక్రో లెవెల్లో ఆయన మేనేజ్ చేస్తాడు. ఏ అంశానైనా మైక్రో లెవెల్లో ఏం జరుగుతుంది అనేటటువంటిది మెటిక్యులస్గా అన్నిటిని కూడా ప్లాన్ చేసేటటువంటిది కానీ లేకపోతే మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ సక్రమంగా అవుతుందా లేదా అనేటటువంటిది కానీ రాష్ట్రంలో ఉంటున్నటువంటి సమస్యలని ఎట్లయితే మైక్రో లెవెల్గా చూసి పరిష్కార మార్గాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడో అదేవిధంగా ఉప ఎన్నికలు అనేటటువంటి హైదరాబాద్లో అసలు మేము లేనేలేము అనేటటువంటి దగ్గర ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్లు ఎట్లయితే గెలిచినామో ఈరోజు జూబ్లీస్లో కూడా గెలిస్తే అటు ఇటు రెండింటి మీద ప్రభావం అనేటటువంటి ఖచ్చితంగా భవిష్యత్తులో మాకు బలంగా మారేటటువంటి అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలనేటటువంటిది ముఖ్యమంత్రి గారు అనుకోవడము, దాని మీద ఆయన సీరియస్గా తీసుకోవడము, ఆయన తిరగడం 3 జరుగుతూ ఉన్నాయి. సో ఈరోజు కార్యకర్తలకు ఒక భరోసా, అక్కడ నిలబడ్డటువంటి అభ్యర్థికి ఒక ధైర్యము, అంతేకాదు పార్టీ శ్రేణులు మొత్తం కూడా సంఘటితమై పనిచేసేటటువంటి ఒక పరిస్థితికి ఈరోజు వచ్చినాము అని అంటే అది ఆ యొక్క నాయకత్వము, దాన్ని నడిపించేటటువంటి తీరు పార్టీ శ్రేణులు సంఘటితమై చేసే పరిస్థితి ఉంటే పాపం రేవంత్ రెడ్డి గారు అంత కష్టపడాల్సిన అవసరం లేదనుకుంటా. అంటే కెప్టెన్ మా దాంట్లో షిప్ లో కెప్టెన్ ఎప్పుడు ముంగటనే ఉంటాడు కదా సార్. మా దాంట్లో మీతో అందరూ కష్టపడతారు కానీ మా దాంట్లో ఇప్పుడు గత 10 సంవత్సరాలు అందుబాటులో లేనటువంటి ముఖ్యమంత్రి గారిని చూసినాం మనం. ఈ రోజు అందుబాటులో లేని ప్రతిపక్ష నాయకుని కూడా చూస్తున్నాం. అది వారి వైఖరి. సో నిరంతరం ప్రజల మధ్యలోనే అది ఎమ్మెల్యే ఉన్నా లేకపోతే ఎంపీ ఉన్నా లేకపోతే ఏది పిసిసి ఉన్నా తర్వాత ముఖ్యమంత్రి అయినా అదే ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల మధ్యలోనే సమస్యలు. ఈరోజు ముఖ్యమంత్రి ఈరోజు అంటే ఉప ఎన్నికల గురించి మనం మాట్లాడుకుంటున్నాం సార్. ఉప ఎన్నికలు లేకపోతే ఇదే అమీర్పేట్ల వర్షం పడ్డది అని అంటే కాలనీలు మునిగిపోతున్నాయి, నాలా ప్రక్షాళన జరగలేదు అని అంటే అప్పుడు ఎన్నికలు కూడా లేవు. నాలా ప్రక్షాళన జరగాలి అని అంటే ముఖ్యమంత్రి స్వయంగా పోయి అక్కడ పర్యవేక్షించినటువంటిది ఏ రోజైనా తెలంగాణలో జరిగింది అట్లాంటిది? ఒక ముఖ్యమంత్రి గారు స్థానిక సమస్య మీద దీర్ఘకాలంగా ప్రజలు మొత్తం ఇబ్బంది పడుతున్నారు అని అంటే ఎవరికి చెప్పా పెట్టకుండా అక్కడికి టక్కుమని పోయి దాని పరిష్కార మార్గంని చూపించే విధంగా ఒక ముఖ్యమంత్రి క్షేత్రంలోకి పోయి చూసినటువంటిది ఏ రోజైనా ఉందా? ఫామ్ హౌస్లకు పిలిపించి మటను చికెను బోటి అవన్నీ తలకాయ కూరలు పెట్టేసి చూసేటటువంటి సాంప్రదాయం సంస్కృతి చూసినామే తప్ప తిన్నోళ్ళ సంగతి చెప్తున్నాను నేను. తిన్నోళ్ళు బయటకు వచ్చి చెప్తారు కదా మా సార్ బాగా పెడతారు ఎప్పుడైనా. సో ఎప్పుడైనా అట్లాంటి సంస్కృతి చూసిరేమో కానీ క్షేత్రస్థాయిలో అంటే నేను క్షేత్రం గురించి తిండి పెట్టదని తప్పు పడతలే నేను తప్పు మాట్లాడతలేదు కానీ క్షేత్రస్థాయిలో ఒక నాలా సమస్యకు సంబంధించినటువంటిది పోయి ఒక మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఆయననే కాబట్టి ఆ బాధ్యతని ముఖ్యమంత్రి బాధ్యతని అన్నింటినీ కూడా ఒక పార్టీ బాధ్యతను కూడా ఈరోజు ముందుకు తీసుకొని పోయేటటువంటిది ఈరోజు ప్రజలు హర్షించేటటువంటి వ్యవహారం. ఈరోజు హైడ్రా అనేటటువంటి అంశం తీసుకొని వచ్చిన చెరువులను కాపాడేటటువంటిది ఈరోజుగా మణికొండకు మనం పోయినాం. అసోసియేషన్స్ ఫెడరేషన్ మొత్తం అడుగుంది రాకేష్ గారు జూబ్లీస్ లో కేటీఆర్ గారు పోటీ చేస్తున్నట్టే ఉంది పరిస్థితి. అఫ్ కోర్స్ హరీష్ రావు గారు ఒక బ్యాడ్ దీనివల్ల ఆయన రావట్లేదు అనుకోండి బయటికి. అంటే అంత ఫోకస్డ్ గా ఉన్నారు ఎందుకు అని అంటే ఎట్లాగో సీట్ ని రిటైన్ చేసుకోవాలి, అది పార్టీ గోపీనాథ్ మీ ఎమ్మెల్యేని కాబట్టి ఆ సీట్కి నిలబెట్టుకోవాలనే తపనేనా లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? గుడ్ ఈవినింగ్ కృష్ణ గారు, అదేవిధంగా సామ రామ్మోహన్ రెడ్డి గారికి, పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకు అందరికి కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈరోజు ఏదైతే మిత్రుడు మాట్లాడుతూ అంటే
ప్రస్థానం చేయడమే మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అన్ని మేనేజ్ చేస్తారని చెప్పడం జరిగింది. ఆ మేనేజ్కి ఒక ఉదాహరణ చెప్తాను. మొన్న సల్మాన్ ఖాన్ను బిగ్ హౌస్లోకి పోయి కలిసేసి ఆయనతో ఫోటో దిగి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 సంవత్సరాల నుంచి మైనార్టీని మంత్రిని పెట్టకుండా నడిపిస్తున్నటువంటి మేనేజ్మెంట్ అంటే ఎట్లా ఉంటుందంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిది వెంటనే హజరుద్దీన్ గారిని ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు అయినా కానీ మంత్రిని చేశారు. అది వాళ్ళ ఇష్టం, పార్టీ ఇష్టం. కానీ 2 సంవత్సరాల నుంచి గుర్తుకు రాని మైనార్టీలు ఓన్లీ ఇక్కడ జూబ్లీ సెలక్షన్లు గుర్తుకు రాగానే ఆయన మైనార్టీలు గుర్తుకు వచ్చారు. నిన్న లాస్ట్కు అనాల్సిన పదం కూడా ఏదైతే బీజేపీకి అందించాల్సిన అస్త్రాన్ని కూడా అందించాడు. కాంగ్రెస్ లేకపోతే ముస్లింలే లేరు, ముస్లింలు ఉండాలంటే కాంగ్రెస్ ఉండాల్సిందే అని చెప్పేసి అది కూడా నిన్న బహిరంగ సభలో అనేశారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ నేను చేసిన అభివృద్ధి, నేను ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలు, తులం బంగారం కావచ్చు, 4000 పెన్షన్లు కావచ్చు, అవి సార్ నేనేమంటున్నా అవి చెప్పండి సార్. అవి అసలు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు, ఎవరి అవకాశాలు ఏంటి, మైనస్లు ప్లస్లు మాట్లాడదాం. నేను అనేది ఇప్పుడు ఈ సీట్ని నిలబెట్టుకోవాలి మళ్ళీ మనమే అనేదేనా, లేకపోతే ఇంకా పర్టికులర్ కారణం? ఎందుకంటే చాలా ఫోకస్డ్గా తిరుగుతున్నారు కేటీఆర్ ప్రస్తుతం కదా, అది ఏంటి? ఎందుకంటే జనరల్ గా నేను ఏమంటున్నా అంటే మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎక్కడన్నా బై ఎలక్షన్లు వస్తే ఒక బహిరంగ సభ పెట్టి అంతే ఉండేది సార్. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా అలాగే అంతే ఉండేది. కానీ ఈ రోజు గల్లీ ఎందుకు తిరుగుతున్నారని మీరు ప్రశ్నించారు. గల్లీ ఎందుకు తిరుగుతున్నావు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా దురదృష్టకరం. ఈ రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చింది, ఈ రాష్ట్రానికి ఎయిడ్స్ వచ్చింది, చెప్పుల దొంగ ముఖ్యమంత్రి అయిండు, లేకపోతే బట్టలు చింపుకోపోరు, ఏదైనా డబ్బులు అడిగితే బట్టలు చింపుకోపోయేటోళ్ళు అయిపోయారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ రోగిష్టి చెప్పుల దొంగను మరి ఎట్లా నమ్మాలి ప్రజలు? కాబట్టి గల్లి తిరగాల్సిందే కదా. ఇప్పుడు ఆ భాష నువ్వు ఏ భాష మాట్లాడావు? పండుగ పూట కాదు మాట్లాడిన భాష ఏంది? కేసీఆర్ గారు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు ఆయన నివాసమైన కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం. మీ భాష మంచిగున్నప్పుడు నా భాష కూడా నేనేమన్నా మా కేసీఆర్ గారి నుంచి ఏమని నేనన్న మాట నన్ను చెప్పులు దొంగ చూస్తున్నారు అని చెప్పేసి నేను అన్నా. మన ముఖ్యమంత్రి ఈ మాట అందరూ అరే పెద్ద మనిషి మేము పొడిచామో చెప్తా చెప్పు. అరే చెప్పు ఊకే వ్యక్తిగత చెప్పు. పేదల మేడం వేసుకుంటాడు, చెప్పులు ఎత్తుకపోయేటోడు, క్యాన్సర్ పాయింట్ మనం ఒక్కొక్క ఇష్యూ పాయింట్ వైజ్ గా వెళ్దాము. రైట్, అనవసరంగా అప్పటికే వెళ్ళిపోకండి. నేను ఒకటే అడుగుతున్నాను నా స్ట్రైట్ క్వశ్చన్. ఇది ఈ సీటు గెలవడం వల్ల ఓడిపోవడం వల్ల తెలంగాణ రాజకీయాలు ఏమి తలకిందులు అయిపోవు, ప్రభుత్వాలు ఏమి మారిపోవు కదా. కాకపోతే బీఆర్ఎస్ కు సంబంధించిన వరకు ఒక పాయింట్ ఉంది. ఏంటది? అది మీ సీటు దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం వల్ల ఖాళీ అయింది. కాబట్టి దాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలి అనే ఆలోచన కాకుండా ఇంకేదైనా ఉందా? అంతగా ఎంత గట్టిగా పోరాడుతున్నారు అని అంటే కేటీఆర్ గారు సిరిసిల్లలో పోటీ చేస్తే ఎట్లా పోరాడుతాడో అట్లా పోరాడుతున్నాడు. అదే నా పాయింట్. అది మిగతా విషయాలు తర్వాత వెళ్దాం. రైట్ సార్, మీరు చెప్పిన అంశానికి వచ్చినప్పుడు సార్ ఒకటి ఏంటంటే మాగంటి గోపి గారు ఏదైతే ఉన్నారో మా జిల్లా అధ్యక్షుడు సార్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు. అదేవిధంగా ఆయన హెల్త్ చెడిపోయినప్పుడు ఆయనకు తెలిసిపోయింది నా హెల్త్ అంటే. అప్పటికే ఆయన చాలా ప్రికాషన్ తీసుకున్నాడు. తర్వాత నా ఫ్యామిలీని చూసుకోవాల్సిన బాధ్యత పార్టీదే అని చెప్పేసి అది కేసీఆర్ గారికి కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, అందరికి కూడా బాధ్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా రాజకీయంగా ఆయన సుదీర్ఘకాలం రాజకీయం, ఇప్పుడు కాదు ఎన్టీఆర్ గారితో స్టార్ట్ అయ్యాయన ఈ రోజు వరకు ప్రజా జీవితంలో ఉన్నాడు. ఆయనకు వ్యక్తిగత జీవితం అనేది ఏది లేదు. ఆయన పెద్ద బిజినెస్ మెన్ కాదు, లేకపోతే ఆస్తులు కూడా పెట్టినది అంతకంటే కూడా లేదు. కాబట్టి ఆయన ఫ్యామిలీకి మనం భరోసాగా అండగా ఉండాలని చెప్పేసి ఒక పార్టీ సిద్ధాంతం. ఇంకోటి వచ్చేసి మాగంటి సునీత గారు ఏంటంటే హౌస్ వైఫ్ అండి. ఆమె ఏ రోజు కూడా రాజకీయాల్లోకి ప్రవేశించలేదు. ఆమెకు అసలు రాజకీయాలతో సంబంధం కూడా లేదు. మీరు ఇన్ని సంవత్సరాలు ఆయన మాగంటి గోపి గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా వాళ్ళ ఫ్యామిలీ కనిపించాలి, పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, ఎక్కడ కూడా కనిపించలేదు. ఆయన ఒక డిగ్నిఫైడ్ రాజకీయ నాయకుడుగా ఆయన రాజకీయాలు చేసుకున్నాడు, కానీ కుటుంబాన్ని ఏ రోజు కూడా ఇన్వాల్వ్ చేయలేదు. ఈరోజు ఒక ఒంటరి మహిళ
భర్తను కోల్పోయిన తర్వాత దుఃఖిస్తే అందరూ కూడా చేయరు కదా, కుటుంబాలని అదే సార్. చాలా తక్కువ మంది చాలా చేస్తారు. తక్కువ చేస్తారు. అయితే నేను ఏమంటానంటే ఎప్పుడైతే ఆమె ఒక దుఃఖపడుతుంటే ఆ దుఃఖాన్ని కూడా అంటే అలా అటు వెళ్ళకండి మీరు. వెళ్ళండి సార్ మీరు అటు వెళ్ళకండి. ఎందుకంటే చెప్పండి. మనం పాయింట్ వైజ్ వెళ్దాం. ప్రచారము, వీక్నెస్లు, బలాలు, బలహీనతలు సార్ ఇప్పుడు వాటిల్లో మాట్లాడదాం. నేనేమంటున్నా అంటే మేము ఈరోజు ఏదైతే క్యాంపెయినింగ్ చేస్తున్నామో క్యాంపెయినింగ్ లో ఇంతవరకు హైదరాబాద్ లో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, మేము మా టైంలో జరిగినటువంటి అభివృద్ధి చెప్తూ మేము ముందుకెళ్ళాలి. అభివృద్ధి మీ హయాంలో జరిగిన అభివృద్ధి ప్లస్ గోపీనాథ్ సతీమణికి వచ్చిన సింపతి, ఈ రెండింటి మీదనే మీరు ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. రైట్. హైదరాబాద్ కు వచ్చిన కష్టం కూడా సార్ ఇంకొకటి, అది ఒక మాట మీరు అన్నారు ఉపోద్ఘాతంలో, జూబ్లీ హిల్స్ అంటే జూబ్లీ హిల్స్ అనగానే జూబ్లీ ప్యాలెస్ జూబ్లీ హిల్స్ ఏం లేదు, ఉండదు. దాంట్లో ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో లేదు. దాంట్లో ఉన్నాయని బస్తీలు అని చెప్పారు. చెప్పిన క్రమంలో ఏంటంటే సార్, ఇప్పుడు బోరబండ కావచ్చు, యూసఫ్ మన రహమత్ నగర్ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, ఈ ప్రాంతం కావచ్చు, కొంత వెంగళరావు నగర్ కొంతవరకు బెటర్ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఆ ఏరియా మొత్తం కూడా అంతా కూడా స్కిల్డ్ వర్కర్ సార్, ఆటో డ్రైవర్, పెయింటర్స్, పెయింటింగ్ వేసే వాళ్ళు, పీజీఆర్ ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళే అదే కంటిన్యూ. ఎవరు ఇంకొక విషయం చెప్తాను సార్, గమ్మతైన విషయం ఏంటంటే అక్కడ మనం బస్సులలో తిరుగుతుంటే అసలు చాలా ఇరికిరికైన బస్సులు ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ డైలీ ప్రోమోలో అదే రాశాను, ఆటోలు దూరని సందుల్లో గల్లీల్లో కారు హారన్లు కొడుతుంది అని. అయితే ఒక మాట చెప్పు సార్, సమస్య ఏంటంటే వాళ్ళకందరికీ డైలీ వర్క్స్ కూడా దొరకట్లేదు సార్. నిజంగా రియల్ ఎస్టేట్ ఒక భూమిలో పీక్ లో ఉన్నప్పుడు, లేకపోతే ఇంటీరియర్ డెకరేషన్ అక్కడ సోఫా మేకర్స్ ప్రచారం మొదలెట్టావు నువ్వు. ప్రచారం కాదు సార్, ఎంప్లాయ్మెంట్ లేదు కాబట్టి వాళ్ళంతా కూడా ఆశగా చూస్తున్నారు. కిషోర్ రెడ్డి గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. కిషోర్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారే పోటీ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు జూబ్లీ హిల్స్ లో. బీకే గారు, వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు, అట్లాగే సామా రామ్మోహన్ రెడ్డి గారికి, మన రాకేష్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అట్లాగే ఈరోజు వైకుంఠ ఏకాదశి, కార్తీక సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. నేను ఒక పాయింట్ అండి, మీరు అడిగిన ప్రశ్నకి ఇద్దరు సమాధానం చెప్పలేదు, వాళ్ళిద్దరు కూడా. అవును, చెప్పలేదు, కరెక్ట్. ఎందుకు ఇంత ఇంపార్టెంట్? అంతకుముందు ఎన్నో ఎన్నికలు అయినాయి కదా, మనము పార్లమెంటరీ ఎన్నికలు అంటే అవి జనరల్ ఎలక్షన్స్ అనుకోండి. మనకు నెక్స్ట్ వచ్చింది ఏంటి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు పెద్దగా ఏమీ ఇంత లెవెల్లో ఇది చేసినట్టు పోటీయే పెట్టలేదు బీఆర్ఎస్, అంతే, రైట్. దాని తర్వాత ఒక బైపోల్ కూడా వచ్చిందండి పోయిన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత. అవును, కంటోన్మెంట్ వచ్చింది కదా, సికింద్రాబాద్ కంటోన్మెంట్. ఎలక్షన్లతో కలిపి వచ్చింది. ఈ ఎన్నికల్లో ఏది కూడా ఈ లెవెల్లో సిగ్నిఫికెంట్ గా అన్న టైప్ లో రేవంత్ రెడ్డి గారే కానివ్వండి, ఇటు కేటీఆర్ గారే కానివ్వండి, బీఆర్ఎస్ కాంగ్రెస్ తీసుకున్నట్లుగా అయితే అనిపించలేదు. అఫ్ కోర్స్ అదే విధంగా బీజేపీ కూడా మా తరఫున. ఇప్పుడు మీరు చూడండి ఎందుకు మరి ఈ విధంగా ఇక్కడికి వచ్చింది అని అంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మనకు సిటీలో కాంగ్రెస్ కి లేదు, ఈవెన్ బీజేపీ కూడా రాజసింగ్ గారు తప్పించి మేము పెద్దగా గెలవలేదు, కాంగ్రెస్ గెలవలేదు. హైదరాబాద్ అనేది వీరి కంచుకోట, ఏది మన బీఆర్ఎస్ అన్నది ఒకటి ఉంది అని అనుకుంటే మరి కంచుకోట అదే అండి. మరి కంటోన్మెంట్ లో కూడా అదే ఫైట్ నడవాలి కదా, నడవాలి. కంటోన్మెంట్ కూడా బీఆర్ఎస్ సీటే, అక్కడ ఉన్నవారు కూడా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా చనిపోవడంతో వచ్చిన బై ఎలక్షనే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లాగా. కానీ ఏంటి ఈ జూబ్లీ హిల్స్ దే ఇంత స్పెసిఫిక్ గా ఇంపార్టెన్స్ ఏంటి, ఇంతమంది ఈ విధంగా ఇంత ఉధృతంగా ఎందుకు దిగారు అని అంటే ఒకే ఒక విషయం అండి, అది జనాలు గమనించలేదనేది కాదు. మూడో వంతు మైనారిటీ ఎస్పెషల్లీ ముస్లిం పాపులేషన్ ఉండడం. ఇప్పుడు ముస్లింలు ఎవరితో ఉన్నారు, ఎందుకనంటే అంతకుముందు ఎంఐఎం వారు బీఆర్ఎస్ తో ఉన్నారు. మొన్న ఎలక్షన్స్ లో అసలు పూర్తిగా ముస్లిం ఓటు కాంగ్రెస్ కి బదలాయింపు జరిగిందా లేదా, సిటీలో వరకు ఇంకా బీఆర్ఎస్ తోటే ఉన్నట్లుంది, అందుకే సిటీలో ఈ లెవెల్లో గెలవగలిగారు. ఈ రోజు జూబ్లీ హిల్స్ లో క్లియర్ గా నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఎంఐఎం అండ్ ముస్లిం ఓట్ బ్యాంక్
బీఆర్ఎస్ వైపా కాంగ్రెస్ వైపా అన్న హోరాహోరీ పోటీ నడుస్తాను. మీకు వెంకటకృష్ణ గారు ఇది ఏమి స్పెసిఫిక్ గా అంత ఇదిగా కూడా లేదు. మీరు చూడండి లాస్ట్ కి జరిగినవి ఏమైనా ఎన్నికలు జరుగుతున్న క్యాంపెయినింగ్ సమయంలో ఇంతకుముందు రాకేష్ గారు కూడా అన్నారు, అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు, వారు ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు అయినా మాకేం సంబంధం లేదు అని అన్నారు. వారు ఇష్టం ఇచ్చుకోవచ్చు అని అన్నారు. కరెక్టే, ఇష్టం ఇచ్చుకోవచ్చు. 6 నెలల లోపు వారు ఏదైనా ఉభయ చట్టసభల్లో వారు వస్తే వారు ఇదవ్వచ్చు. అయితే నేను అనేది ఏంటంటే అంత సిగ్నిఫికెంట్ స్టెప్ ఈ ప్రతిరోజు రేవంత్ రెడ్డి గారు కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేయడమే కాదండి, అసలు ఏ స్టెప్స్ తీసుకోవాలి అండ్ అవన్నీ కూడా కాన్సన్ట్రేటెడ్ టువర్డ్స్ వన్ ఓట్ బ్యాంక్. మీరు చూడండి ఒక డెమోగ్రఫిక్ వైపే. మీరు ఈవెన్ భారత సైన్యాన్ని అవమానపరుస్తూ పాకిస్తాన్ మన నడ్డి మీద దన్నింది, మనం ఏం చేయలేకపోయాం అక్కడ అన్న టైప్ లో మాట్లాడినా కూడా ఈవెన్ భారత సైన్యము మన వాయుసేన అక్కడ మీరు కూడా వాళ్ళు చెప్పలేదని చెప్పి మీరు కూడా మళ్ళీ క్యాంపెయిన్ లోకి వెళ్ళిపోతున్నారు, రొటీన్ డిబేట్ లోకి వెళ్ళిపోతున్నారు. సారీ టు సే విషయం చెప్తాను, అదే చెప్తాను. ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ అంతకుముందు ఎంఐఎం బీఆర్ఎస్ తో ఉంది, ఈ రోజు కాంగ్రెస్ తో ఉందా? పూర్తిగా కాంగ్రెస్ తో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు, కాంగ్రెస్ తో ఉంది. వెంకటకృష్ణ గారు వీరిద్దరు కొట్టుకుంటున్నది సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో లేనిది, జూబ్లీ హిల్స్ లోనే ఉన్నది, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో అంత పెద్దగా లేనిది ఇక్కడ మాత్రమే ఉన్నది అని అంటే ఎంఐఎం ఎటువైపు, ముస్లిం ఓట్ బ్యాంక్ ఎటువైపు. ఇక అది ప్రూవ్ చేయగలిగితే హైదరాబాద్ మీద గ్రిప్ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్సే కానివ్వండి దీని మీద డిపెండ్ అయ్యేది. రాష్ట్రంలో అధికారానికి కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీ మొత్తం ప్రాంతంలో ఎవరిది గ్రిప్ ఉంది అనేది కేవలం ఈ ఒక్క అంశం మీద ఇది ఉంది చేయబట్టి ఆ వర్గాన్ని సంతృప్తి పరచడానికి ఆ వర్గపు ఓట్లని ఓట్ బ్యాంక్ ఆ ఓటు బ్యాంక్ ని కైవసం చేసుకోవడానికి ఇద్దరు కూడా శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆ విషయాన్ని మేము ప్రజలకు తీసుకెళ్తున్నాము అదే విషయాన్ని. ఎందుకనంటే ఇది కేవలం ఇద్దరు కూడా మతపరమైన రాజకీయాలు మాత్రమే, కానీ ఇక్కడ మెజారిటీ ఉన్న వారి గురించే కానీ ఆ ప్రాంతంలో జూబ్లీ హిల్స్ యొక్క సమస్యల గురించి కానీ ఇద్దరు కూడా మీరు డైరెక్ట్ గా చెప్పట్లేదు కానీ పాయింట్ దగ్గరకు వచ్చారు. అదేంటి అంటే రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది ఒక కర్టెన్ రైజర్ లాంటిది, ఒక కర్టెన్ రైజర్ అవుతుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో పొత్తులకు కానీ వాటికి కానీ ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ ఎంఐఎం అలై బలై వాటికి కానీ ఇది వాళ్ళకు కర్టెన్ రైజర్ అది. సో జూబ్లీ హిల్స్ లో మళ్ళీ ఆ సీట్ని నిలబెట్టుకున్నట్లయితే కొంతవరకు ఎంఐఎం ని కాంగ్రెస్ వైపు వెళ్లకుండా నిలువరించవచ్చు అనేది బీఆర్ఎస్ తాపత్రయం స్ట్రాటజీ వాళ్ళదై ఉండొచ్చు. సరే, మీకు ఎట్లాగో ఎంఐఎం బతుకున్నంత కాలం మీకు ఇక్కడ వచ్చిన డోకా లేదు, అది అలా ఉంటే మీరు ఇలా ఉంటారు. కాబట్టి మీ స్ట్రాటజీ కాదు, జూబ్లీ హిల్స్ సమస్యలు కాదు, అక్కడ కూడా ఎంఐఎం. ఇప్పుడు మీరు ఇంతసేపు మాట్లాడిన దాంట్లో ఎంఐఎం గురించే మాట్లాడారు మొత్తం. సో బరిలోనే లేని నేను మిమ్మల్ని ఏమి తప్పుపట్టడం కాదు, కానీ మీరు మాట్లాడిన దాంట్లో 90% బరిలోనే లేని ఎంఐఎం పార్టీ గురించే ఉంది. అసలు బరిలో లేని ఎంఐఎం పార్టీ. సో ఎంఐఎం ఎక్కడున్నా అదే మీ ప్రచారాస్త్రం అవుతుంది. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే అసలు బరిలో లేని ఎంఐఎం కాదు, అసలు యాక్చువల్లీ ఫైట్ నడుస్తుంది ఎంఐఎం కి బీజేపీకి. అది వేరే విషయం సార్. ఇండైరెక్ట్ గా చాలా బీఆర్ఎస్ కాంగ్రెస్ కేవలం వారి కిషన్ రెడ్డి గారు ఇండైరెక్ట్ గా అది అయి ఉండొచ్చు. ఇక్కడ ఎంఐఎం డైరెక్ట్ గా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది కదా. పైగా అభ్యర్థి గతంలో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసిన వాడు కూడా నవీన్ యాదవ్. ఆయనకు ఆ ఇది కూడా ఉంది, ఆయనకు ఆ ముస్లిం ఓటు బ్యాంక్ లో కొద్దిగా ఆ పేరు కూడా ఉంది. అప్పుడు వాళ్ళ తరఫున పోటీ చేశాడు కాబట్టి ఎంఐఎం లీడర్షిప్ తో రిలేషన్ ఉండవు. ఇటు కాంగ్రెస్ తో ఫ్రెండ్షిప్ వల్ల వాళ్ళు అవుట్ రేట్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎంఐఎం ఒకటే అక్కడ ప్రస్తుతానికి. అంటే మీరు అన్నది అజారుద్దీన్ ఎంఐఎం వద్దనే నవీన్ యాదవ్ పెట్టమన్నదా సార్? అంటే అంతేనా? రైట్, ఓకే. కానీ ముస్లిం అక్కడ పెట్టద్దని నిర్ణయం తీసుకుంది. మనం చెప్పదలుచుకుంది అది కూడా
మైనార్టీ క్యాండిడేట్ కి ఇస్తే ఫ్యూచర్ లో ఎంఐఎం కి మళ్ళీ మైనార్టీల నుంచే పోటీ ఉంటుంది కాబట్టి మీరు వేరే వాళ్ళని పెట్టుకోండి అన్నారు, వీళ్ళు పెట్టుకున్నారు. రాజకీయ పరంగా అవగాహనలు ఉంటాయి చాలా. గతంలో మహాకూటమి పెట్టినప్పుడు టిఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ కంటే చాలా చేశాయి. ఇవన్నీ కామన్. ఎనీవే, సో ఈ ఎన్నిక కోసం ఇంత తాపత్రయపడడానికి కారణము జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఒక కటన్ రైజర్ అవుతుంది కాబట్టి అనుకున్నప్పుడు, మరి క్షేత్రస్థాయిలో ఎలా ఉంది? సర్వేలు ఏంటో వస్తున్నాయి, పార్టీలు ఏంటో చెప్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు గల్లీ గల్లీలో గర్జిస్తున్నారు, ఇక్కడ కేటీఆర్ గారు గల్లీ గల్లీలో గర్జిస్తున్నారు, కిషన్ రెడ్డి గారు తొడలు కొట్టేస్తున్నారు గల్లీ గల్లీలో. సో క్షేత్రస్థాయిలో ఎలా? రామారెడ్డి గారు, ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఇంకా సరే, వీళ్ళు ఇంత ఇదిగా తలపడుతున్నారు ఎందుకు అనే దాని దగ్గర నుంచి బలాలు బలహీనతల మీద చర్చ జరుగుతోంది. ఏవేవో సర్వేలు వస్తున్నాయి. ఇప్పుడు వరకు వచ్చిన సర్వేలన్నీ మరి బీఆర్ఎస్ అంటూ ఉన్నాయి. మీరేమో దాన్ని ఒప్పుకోవట్లా, రైట్? ఏంటి అసలు మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏంటి? గెలవగలమనే ధీమా అంత బలంగా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? వికే గారు, ఇప్పుడు చెప్పండి, కొట్టుకోవద్దు. చూసేవాళ్ళు కూడా అర్థం కాదు. నేను నాది కింద డిబేట్ లాగా నా డిబేట్ ప్లీజ్. నేను నా సైడ్ నుంచి మేము చేయం సార్, కానీ వాళ్ళు కూడా అదే ఫాలో అవ్వాలంటే మాకు అవసరం లేదు. మా విధానంలో కూడా అవసరం లేదు. ఆయన పెద్ద గురించి చూశాడు కాబట్టి నేను మాట్లాడలేదు. అయితే ఇప్పుడు నార్మల్గా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాష్ట్రం అంతా ఊపున్నప్పటికీ కూడా మేము అసెంబ్లీ ఎన్నికలలో హైదరాబాద్లో మాకు సీట్లు రాలేదు సార్. అవును. సో రానప్పుడు మాకు ఇక్కడ బేస్ అంటే అంత ప్రాపగాండా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అప్పుడు చేసిందో ఎన్నికల కంటే ముంగట ప్రజలు దాన్ని విశ్వసించారు. సరే, మా ఓటు శాతం పెరిగిందేమో, మిగతా పార్టీలతో పోల్చుకుంటే హైదరాబాద్లో కూడా మా ఓటు శాతం పెరిగిందేమో, కానీ గెలిచేటంత పెరగలే. సో ఈ రోజు ఒకసారి రాలేదు కానీ ఓటు శాతం పెరిగింది. సో అట్లాంటి పరిస్థితులల్లో మాకు అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వంలో ఉంటున్నటువంటి మేము కోర్ సిటీలో మా బేస్ పెరగాలని చూస్తాం కదా. ఎవరైనా కూడా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీ మేము ఎక్కడైతే వీక్ ఉన్నామో, ఏ జోన్లో వీక్ ఉన్నామో ఆ జోన్లో మేము స్ట్రాంగ్ కావాలనేటటువంటి ప్రయత్నం చేస్తాం. దానికి అస్త్రశస్త్రాలు కూడా మేము వెచ్చిస్తాం. అయితే కంటోన్మెంట్ అనేటటువంటి ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికలో మేము గెలిచినాం. హైదరాబాద్లో మాకు ఒక పునాది పడ్డది. కార్పొరేటర్లలో కూడా ఇటు బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ వాళ్ళే ఉండరు, లేకపోతే ఎంఐఎం ఉంది అటు పక్కకు పోతే తప్ప కాంగ్రెస్ అదే మేము లేము. అట్లాంటప్పుడు మాకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మేము సద్వినియోగం చేసుకొని అక్కడ జెండా పాతేటటువంటి బాధ్యత మేము పెట్టుకున్నాం. కంటోన్మెంట్ అయిపోయింది. ఇప్పుడు అనుకోకుండానే ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ కూడా వచ్చింది. ఎవరు కోరుకున్నది కాదు, దురదృష్టవశాత్తు సో వచ్చింది. వచ్చినప్పుడు మరి మేమేం చేసినాము, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిరు అనేటటువంటిది ఏం చేశారు అనే దానికంటే అది అందరికి తెలిసిందే. కార్డు అప్పుడే తీసుకునే ఉన్నాడు బయటకు. ఇది కాదు నేను అంటున్నది. సహజంగా ఉప ఎన్నికలు అనేవి వస్తే అధికార పార్టీలకు అండంగా ఉంటాయి, అవి అడ్వాంటేజ్ ఉంటాయి. ఏ పార్టీ అధికారంలో మీరున్నా, బీఆర్ఎస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, అధికారంలో ఉన్న వాళ్ళు గెలవడం అనేది అదొక ఆనవాయితీకి వస్తుంది. స్ట్రాటజీస్ కావచ్చు, అధికార బలం వల్ల కావచ్చు, దుర్వినియోగం కావచ్చు, వాటెవర్. దాంతోపాటు గడిచిన ఒక 10-15 years నుంచి సింపతి ఎక్కడ పనిచేయట్లా. కరెక్ట్ కదా, సింపతి ఎక్కడ పనిచేయట్లా. కంటోన్మెంట్ మీరు ఎగ్జాంపుల్ చెప్పినా, లేకపోతే అక్కడెక్కడ నంద్యాల తీసుకున్నా, ఇంకోటి చోట తీసుకున్నా చాలా రోజులు పనిచేయట్లా. సింపతి జనము క్యాండిడేట్ చూస్తున్నారు కానీ సింపతితో ఓట్లు వేసే రోజులు పోయినాయి. అయినా కూడా టఫ్ ఫైట్ అనే మీ వాళ్ళు కూడా టఫ్ ఫైట్ అంటున్నారు. వై? అది డైరెక్ట్ వచ్చేద్దాం. ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా అధికార పార్టీ కొట్లాడుతుంది, ప్రతిపక్షం కూడా బీభత్సంగా కొట్లాడతారు. మనకు హిస్టరీ తీసుకుంటే సింపతి ఫ్యాక్టర్స్ అనేటటువంటిది అట్లాంటి నాగార్జున సాగర్ తీసుకున్నప్పుడు సింపతి ఫ్యాక్టర్ పనిచేసింది. సింపతి ఫ్యాక్టర్ పనిచేసింది నేను చెప్తున్నా. సో ఎక్కువ శాతం చూసుకున్నప్పుడు ఏంటంటే పోటాపోటీగా తీసుకుని ఉన్నప్పుడు అధికార పక్షం నుంచి మేము చేసినటువంటి పనుల మీద వాళ్ళ సెంటిమెంట్ నమ్ముకొని ముందుకు పోతున్నారు, మేము డెవలప్మెంట్ నమ్ముకొని మేము ముందుకు పోతున్నాము. సో వాళ్ళ సెంటిమెంట్ ఒంటరి మహిళ అంటారు, ఈరోజు ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత అంటారు. అది ప్రజల యొక్క విఘ్నత, వాళ్ళ యొక్క నిర్ణయం అదంతా. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండే. అంతేకాదు ఈ రోజు ఎవరైతే ప్రచారాన్ని రథాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి కేటీఆర్ గారు డీఫాక్టో సీఎం లెక్క ఉన్నటువంటి వ్యక్తి, ఆయన మున్సిపల్ శాఖ మంత్రి లెక్క కూడా ఉండే. ఆ 10 సంవత్సరాలలో మీరు ఏం చేసిండ్రు
అనేటటువంటి ప్రశ్నకు మాత్రం జవాబు వస్తలేదు సార్ ఇప్పటిదాకా. కానీ మమ్మల్ని అదే ప్రశ్న అడగండి, ప్రజల ముందుకు పోతున్నాము, క్యాంపెయిన్ అదే చేస్తా ఉన్నాము, మేము వచ్చిన సంది ఏమేమి చేసాము అనేటటువంటి మొదలు పెట్టుకుంటే వాళ్ళు 10 సంవత్సరాలలో పెద్ద పెద్ద మాటలు చెప్పిన పేదలు తినేటటువంటి నోటికాడి బుక్క సన్న బియ్యం దయచేసి మళ్ళీ పదే అడ్డుపడుతుంది అనుకోవద్దు. మీరు ఫీల్డ్ లో చేసే ప్రచారాన్ని ఇక్కడ కూడా చేయడం వల్ల ప్రయోజనం లేదు. మీరైనా వారైనా ఫీల్డ్ లో ఇవన్నీ చెప్తున్నారు, పథకాలు అవి ఇచ్చాం, ఇవి ఇచ్చాం, బస్సులు ఎక్కించాం, ఇవన్నీ. అది కాదు, ఇక్కడ రాజకీయంగా చూసుకున్నప్పుడు జూబ్లీ హిల్స్ లో మీకు కలిసి వచ్చే అంశాలు ఏంటి అనే పొలిటికల్ గానే మాట్లాడదాం. ఈవీఎస్ అన్న బియ్యాలు, దొడ్డు బియ్యాలు విని అంటే సార్ ఒకటి మాకు కలిసి వచ్చే అంశాలే మేము చేసినటువంటి సంక్షేమాలు అభివృద్ధి. మాకు వేరేది కలిసి మీరు వద్దన్నా మీరు కాదన్నా చుట్టూ తిరిగి ఆకపోతే నేను ఆడికే వస్తా ఎందుకంటే మేము చేసింది అది కాబట్టి. కానీ ఒక చిన్న విషయం, ఇందాక ఒక టాపిక్ వచ్చింది, ముస్లిం మైనారిటీలకు ఏదో సీట్లు ఇవ్వలేదనో లేకపోతే ఇంకోటనో. ముస్లిం మైనారిటీలలో ఎవరు ఎమ్మెల్యే సీట్లు గెలవకపోయిన పార్టీ నుంచి ఈరోజు ఒక క్యాబినెట్ హోదా కిందికి షబ్బీర్ అలీ గారికి మేము మర్యాద ఇచ్చుకున్నాం అనేటటువంటి సంగతిని నేను గుర్తు చేస్తా ఉన్నా, అడ్వైజర్ కింద సీఎం గారికి. అంతేకాదు ఎవరైతే ముస్లిం ఫ్రెండ్లీ అని చెప్పి ఈ రోజు వచ్చి ముసల్ కన్నీర్ గారుస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, బుల్డోజర్ రాజ్యం అని చెప్పి మమ్మల్ని విమర్శిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అదే మైనారిటీ ముస్లింల మస్జిద్ల మీద బుల్డోజర్లు వేసింది అనేటటువంటి బుల్డోజర్లు అయి 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 5 కాదు 6 కాదు 7 కాదు 8 కాదు 9 ఎంబీబీఎస్ బస్ స్టాండ్ చెప్పండి మీరు చెప్పండి. సో మైనారిటీలకి సంబంధించి ఈ రోజు నేనే అడుగుదాం అనుకున్నా మిమ్మల్ని, ఏంటంటే హైడ్రా అనే దాని మీద బీఆర్ఎస్ ఒక ఎజెండాగా తీసుకుంది. హైడ్రాని తీసుకొచ్చి పేదల బతుకులు కూలుస్తోంది రేవంత్ ప్రభుత్వం అని. సో అది నేను అడుగుదామంటే మీరే చెప్తున్నారు. ఇప్పుడు నేను అదే అంటున్నా, తప్పుడు ప్రచారాన్ని నమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకునే ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియాలలో అబద్ధాన్ని పదే చెప్పి రుద్దుదామని అనుకుంటే వాళ్ళ ప్రచారంలో వ్యూహం అది ఉండొచ్చు. కానీ మేము నిజాలు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది కదా. ఒకసారి ప్రజల చరిత్ర కూడా మేము గుర్తు చేయాలి కదా. ఎందుకంటే పదే బుల్డోజర్ అంటున్నప్పుడు అసలు బుల్డోజర్ లాంటికి పర్యాయ పదమే కేటీఆర్ అడ్మినిస్ట్రేషన్ ఉండే. ఆ బుల్డోజర్ ఎడనో కాదు, వాళ్ళు ప్రార్థనలు చేసేటటువంటి మస్జిద్లకెంచే మొదలైంది అనేటటువంటిది. ఇప్పుడు కుతుబ్ షాహీ మస్జిద్ ఉందండి షామీర్పేట, ఏది యాకత్పుర షామీర్పేట, 400 సంవత్సరాల ప్రాచీనం ఉన్నటువంటి మస్జిద్ని కూలగొట్టినటువంటి చరిత్ర మీది కాదా? ఇవన్నీ చేసే పక్కకి హిందూ ఏది ఏ అంశం అన్నా ఉంటాయి కదా చిన్నవి అయితే 400 సంవత్సరాల మామూలుగా టెంపుల్స్ కానీ దర్గాలు కానీ మస్జిద్లు కానీ అక్కడ రోడ్ వైడనింగ్ కోసమో ఇంకొక డెవలప్మెంట్ దీంట్లోనో మార్చేటప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఆ మతానికి సంబంధించిన పెద్దలతో సమావేశం పెట్టే తీస్తారు. అవి ఏం చేయకుండా చేస్తే ఈ పాటికి పెద్ద దుమారం రేగేది. మరి ఇప్పుడు మీరు శంషాబాద్ మెయిన్ రోడ్ మీద దుమారమే రేగుతుంది, ఊరుకోరు. శంషాబాద్ చెప్తున్నా. సో అట్లా ఎన్నో అంశాలు చేశాను నేను. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే 9 ఉదాహరణలు చెప్తున్నా. 9 ఉదాహరణలు విత్ డేట్లు సంవత్సరాలు చెప్పండి నేను చెప్పాను. అయితే ముస్లింల మీద వల్లమానిన ప్రేమ ఈ రోజు అయితే నటించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కేసీఆర్ గారి యొక్క భాష, మేము మా ప్రమాణాలు ఏమైనాయి, మా గ్యారంటీలు ఏమైనాయి, లేకపోతే మీరు అసలు ఏం చేశారు అనేటటువంటి అంశాలు మాట్లాడేటటువంటి ఇప్పుడు ఫీజు తీస్తుండగానే నా దగ్గర కూడా తీస్తా ఉన్నాడు సార్. ఫీజు నేనేమంటానంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కాలేజీలు బంద్ చేసినాడు. ఈ రోజు 3 సంవత్సరాల నుంచి ఏదైతే 3 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. అదే విధంగా నేనేమంటాను సార్, అబద్ధాలు మాట్లాడడానికి ఏముంటుంది సార్. నేనేమంటానంటే ఎవరు మాట్లాడాలో చూస్తాం సార్. నేనేమంటానంటే సార్ ఇప్పుడు వీడియోలు పెట్టుకుందాం సార్, వీడియోలతో మాట్లాడదాం సార్, ఏదైనా డిస్కషన్ అవుతుంది సార్, వీడియోలు పెట్టుకుందాం సార్. నేనేమంటా అంటే వీడియోతో మాట్లాడుకుందాం సార్. ఎందుకు
నేను కూడా మా వీడియోలు అన్ని కూడా డౌన్లోడ్ చేసి పెట్టి ఇదే పని చేస్తాను సార్. చెప్తా కదా భయ్, తొందరగా పడుతున్నావు. ఇక దానికి చెప్తారు మరి చెప్పులు మెడలేసి చెప్పుల దొంగను, లేకపోతే బొక్కలు దొంగను, లేకపోతే బట్టలు చింపుకొని ఆయన తీసుకొచ్చుకొని మనం ముఖ్యమంత్రి చేసుకున్నామా సార్? ఇవో మాటలు. నేనేమంటానంటే తాపతి వీడియో కాదు సార్. నేనేమంటానంటే మేము కట్టిన యాదాద్రి గుడి చూద్దాం మరి, లేదా బంజారా హిల్స్ నువ్వు చేసింది ఏంది? పెద్దమ్మ గుడి కుల కాబట్టి దాన్ని అమ్ముకుంటాను. మరి నువ్వు అమ్ముకుంటాను. నేనేమంటున్నా అంటే సార్ మార్కులు ఎక్కడ సీఎం కూడా మేము ప్రతిపక్షమేనా? మీ ఇష్టం సార్. నేనేమంటున్నా అంటే ఎవరు సార్ ఎవరు స్టార్ట్ చేశారు ప్రధానమైన పార్టీ ఈ రకంగా ఒకళ్ళు మాట్లాడేదని వినపడకుండా ఇంకొకళ్ళు క్రాస్ చేసుకొని కొత్త రకమైన స్ట్రాటజీస్ మేట్లు మాట్లాడుకుంటే అర్థమవుతుందా లేదా? ప్రజలు అసహించుకుంటారు అనేది గ్రహించండి దయచేసి. మీరు మిగతా డిబేట్ లో కూడా ఇట్లాగే మాట్లాడతారు నాకు తెలుసు. బట్ కొంత రాకేష్ మాట్లాడివ్వండి. నేనేమంటానంటే సార్ నువ్వు వీడియోలు ప్లే చేయడానికి వచ్చినప్పుడు మీ దగ్గర చెప్పండి. నేను వింటా. దయచేసి ఇది ఎలక్షన్ కి సంబంధించి మీరు చేసుకున్న ప్రచారాల మీద ఒక డిబేట్. దీంట్లో హుందాగా మాట్లాడకుండా జనం కాస్త వింటారు. అది వీళ్ళ ఉద్దేశాలు ఏంటి ఇట్లా అరుచుకొని కాచుకుంటే వాళ్ళు అసహించుకుంటారు. దానివల్ల ప్రయోజనం ఉండదు కదా. ఆ టైం వేస్ట్ మీ గారు మీరు నాకు ఒకటి చెప్పండి, ఇది నా అవకాశమా కాదా? ఏమని ఇచ్చారు ఇదేంది? ఇప్పుడు ప్రజలు చూస్తా ఉన్నారు, నాకు ఒక అవకాశం మీరు ఇచ్చారు, నాది అయిపోలే. ఆయన మాట్లాడుతున్నప్పుడు అరే వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఎవరి భాష ఏంటో అందరికీ తెలుసు. సో ఎవరి భాష ఏంటో సభ జరుగుతున్నప్పుడు అందరికీ తెలుసు. నిండు సభ జరుగుతున్నప్పుడు సార్ మీరు మాకు చెప్పినటువంటి 12% రిజర్వేషన్ ఏమైంది సార్ అని అంటే, కూర్చో ఫస్ట్ నువ్వు కూర్చో, నీ అబ్బాయికి చెప్తా కానీ నువ్వు కూర్చో లేకండి అంటే వాళ్ళ యొక్క అహంకారాన్ని ఒకరు కాదు ప్రపంచం మొత్తం చూసేటట్టు వాళ్ళ భాష ఎట్లుండే, మైనారిటీల పట్ల వాళ్ళ వ్యవహారం ఎట్లుండే, వాళ్ళ ఈరోజు కొత్త డ్రామాలు లేపినంత మాత్రం నేను సెక్రటేరియట్ లో మీరు చాలా కూల్ గా ఉంటారు సార్. సెక్రటేరియట్ లో సరే కాదు, సెక్రటేరియట్ లో నల్లపోచమ్మ టెంపుల్ సెంటిమెంటా కాదా తెలంగాణకి? అది కాదు, దాన్ని కూడా కూలగొట్టినావు కదా. ఇవన్నీ బుల్డోజర్ రాజ్యం అని మమ్మల్ని అంటున్నావు. కూలగొట్టినాడు వాడు. ఎవడు కాళేశ్వరం మంచి అద్భుతంగా ఉన్నది. నువ్వే కదా మీరు చెప్పండి. నన్ను కంట్రోల్ చేసారు కదా, ఆయన కంట్రోల్ చేయాలి. ఒకటి సార్ ఇప్పుడు ఆయన మాట్లాడుకో నేను ఒకటే చెప్తున్నాం సార్. సార్ నాకు అవకాశం ఇచ్చిండ్రు, మీరు నాది అవకాశం దాకా నేను ఆపను. నేను మళ్ళీ కాదు మరి నాకు అయిపోకుండా మా వర్షన్ పోదు కదా. మీకు అర్థం కావట్లేదు. రాకేష్ తెలివితేటలు ఏంటంటే అవతల వాళ్ళని మాట్లాడేది జనంలోకి వెళ్లకుండా గట్టి నోరు ఒకటి ఇచ్చాడు. ఏంటంటే ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అవతల వాళ్ళు మాట్లాడేది వెళ్లకుండా అడ్డుకునే ఒక ప్రయత్నం. అసెంబ్లీలో అయినా ఎట్లా ఉంటది పార్టీది, బయట మా భాష పవిత్రం మీ భాష పవిత్రం కాదు అన్నట్టే ఉంటది. ఆ భాషకు పేటెంటే వాళ్ళు ఆ విషయం అందరికీ తెలుసు, అయినా ఒప్పుకో. సరే ఓకే దాన్ని లీవ్ ఇట్. ఇప్పుడు ఒక్క నిమిషం కిషోర్ గారు, రాకేష్ గారు, ఇప్పుడు మీకు సెంటిమెంట్ ప్రధానంగా వెళ్తున్నారు ఈ ఎలక్షన్ కి, ఎందుకంటే ఆయన చనిపోయారు కాబట్టి గోపీనాథ్ గారు కదా, ఆ ఉద్దేశంతో కదా ఆవిడకి టికెట్ ఇచ్చారు. అది ఎంతవరకు మీకు ప్రొజెక్ట్ అవుతుంది గ్రౌండ్ లో? సార్ ఇంకొకటి మీరు ప్రధానంగా ఫస్ట్ అడిగినప్పుడు ఏది ఈ ఎలక్షన్లకు అన్ని పార్టీ శ్రేణులన్నీ కూడా వాళ్ళ మంత్రివర్గం కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా పార్టీ కావచ్చు, అదే సార్ అడిగినప్పుడు సమాధానం రాలేగా సార్. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ సమాధానం మీరు చెప్తారా? సార్ నేను చెప్పనివ్వండి సార్.
సార్ ఇక మీరు ఏ సమాధానం question answer quiz కాదు కదా సార్ ఇది. మిమ్మల్ని కాదు, అడిగాను. లేదు, కాదు సార్, వాళ్ళు అడిగింది చెప్తా సార్. నేను. లేదు, 1 minute సార్. నువ్వు కాదు, నేను ఏ సమాధానం ఆయన చేయలేదు. ఆయన సమాధానం మాట్లాడాడు. చేయలేదు. ఆయన మాట్లాడిన తర్వాత సారీ నేను అర్థాన్ని అనుకోవద్దు. కాదు మీ షో మా గౌరవం అనాలా? వద్దు అనొద్దు. అయితే ఆగు. మీ షో మా గౌరవం కానీ ఆయన దయచేసి ఆ గౌరవాన్ని అలాగే ఉంచండి, మీరు నాకు ఉంచండి, మీరు ఉంచుకోండి. సో ఇప్పటి నుంచి నా గురించి నేను అడిగాను, మీరు కూడా డైరెక్ట్ ఆన్సర్ వచ్చారు. రైట్ చెప్పండి. సార్ నేను ఏమంటున్నానంటే 42% ఇచ్చేసి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు పెడతామని డిక్లేర్ చేశారు. ఎలక్షన్ కమిషన్ కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చింది సార్. అన్ని నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోయినాయి, రద్దు అయిపోయినాయి. ఎందుకంటే అది కాంగ్రెస్ ఇచ్చినటువంటి లోపభూయిష్టమైనటువంటి జీవోతోటి అది ఎలక్షన్ రానప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, శ్రేణులంతా కూడా ఒకటే ఎలక్షన్ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కానీ మీరు అన్నట్టుగా డైలీ ఒక గల్లీ తిరిగేటువంటి సీఎం గారి పరిస్థితి అయితే ఇంతకుముందు ఎవరు లేరు అని చెప్పేసి మీరు చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఐఎం గురించి మాట్లాడారు. ఎంఐఎం గురించి మాట్లాడితే బీహార్లో షబ్బీర్ అలీ గారు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ను ఓడగొట్టడానికే కంటెస్ట్ చేస్తుందని చెప్పడం జరిగింది. గతంలో కూడా అజరుద్దీన్ గారు కంటెస్ట్ చేసినప్పుడు ఎంఐఎం పార్టీ కంటెస్ట్ చేసింది. కానీ ఈరోజు కంటెస్ట్ చేయట్లేదని వాళ్ళు ప్రకటించుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే కంటోన్మెంట్ అన్నప్పుడు కంటోన్మెంట్ లో వీళ్ళు తీసుకున్న అభ్యర్థి కూడా మీరు అన్నట్టుగా ఇంతకుముందు బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్ గారు అంతకుముందు 2023లో కంటెస్ట్ చేశారు, ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయ్యాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఈ రోజు మేము ప్రజలు కూడా అంతే కదా. సార్ నేను ఏమంటున్నా అంటే 2 times మా పార్టీ సింబల్ మీద వేరే దగ్గర నుంచి వచ్చిన ఏమంటున్నా అంటే అట్లాంటే ముఖ్యమంత్రి గారితో సహా ప్రతి ఒక్కరు వేరే కాడి నుంచి వచ్చిన వాళ్ళే సార్, అది వేరే విషయం. ఇమీడియట్ ఎలక్షన్ మా అభ్యర్థి సార్ ఆయన. అట్లాంటి కేసీఆర్ గారు కూడా వేరే పార్టీలకి నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మేము ప్రధానంగా పోతుంది ఏంటంటే సార్ హైదరాబాద్లో ఉండేటి ఒక 3 అంశాలు సార్. ప్రధానంగా ఏం అంశాలు ఉంటాయంటే 1 కరెంటు, 2 రోడ్లు, 3 వచ్చేసి త్రాగునీరు సార్. ఈ 3 మాత్రమే అవసరం సార్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంత పెద్ద జనాభాకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అవే. మేమేం చెప్తున్నాం, గతంలో మేము ఎలక్షన్లో హామీ ఇచ్చినట్టుగా 20,000 లీటర్లు ప్రతి అపార్ట్మెంట్కు ప్రతి ఇంటికి ఫ్రీగా ఇచ్చాం. అదేవిధంగా షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి లాంటి ఫెసిలిటీస్ ఇచ్చాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఏమంటారంటే కరెంటు 24 hours కరెంట్ ఇచ్చాం. రోడ్లు కూడా చాలా బాగు చేసాం, చాలా ఫ్లైఓవర్లు కట్టాం, ఒక 40 ఫ్లైఓవర్లు కట్టామని చెప్పేసి మేము చెప్తూ వెళ్తున్నాం సార్. ఈ రోజు పరిస్థితి ఏంటంటే సార్ నేను ఏమంటాను, డైలీ సీఎం గారు ట్రావెల్ చేసేటువంటి రోడ్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందట మనం ఇప్పుడు మీ కెమెరా పంపించారు సార్, అక్కడ ఎన్ని గుంతలు ఉన్నాయో కనిపిస్తాయి. అంతేందుకు సార్ టీవీ నేను రాకముందు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది సార్, అక్కడ ఆ ఇంజనీరింగ్ కాలేజ్ ముందరనే ఒక పెద్ద గుంత ఉంటుంది సార్. రోజు సీఎం గారు పోతారు, కనీసం ఆ రోడ్ ప్యాచ్ వర్క్ కూడా చేయట్లేదు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ దుస్థితి ఎక్కడ దాకా పోయిందంటే సార్ ఫ్లైఓవర్లు మునిగిపోతున్నాయి సార్. నిజంగానే లోతట్టు ప్రాంతం మునిగిపోయిందంటే వేరు, ఫ్లైఓవర్ల మీద కనీసం ఆ డ్రైన్స్ కూడా క్లీన్ చేయట్లేదు సార్. అంటే మున్సిపల్ శాఖ, మంత్రిత్వ శాఖ ఆయన దగ్గర ఫ్లైఓవర్లు మునిగిపోతున్నాయంటే ఆయన చెప్పేది ఫ్లైఓవర్లు అంతా వాటర్ ఫ్లైఓవర్ల మీద కూడా వాటర్ స్టాగ్నేట్ అవుతుంది. అది క్లియర్ గా అదే సార్ వాళ్ళంతా నేను ఏమంటున్నా అట్లా ఆలోచించుకుంటే మనం ఏం చేయలేం సార్. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఏది కానీ ఈరోజు హైదరాబాద్ నగరానికి ఏం కావాలి, అది ఇంతకుముందు ఎందుకు ప్రొవైడ్ అయింది, ఈరోజు ఎందుకు తగ్గిపోయింది, ఎంప్లాయ్మెంట్ ఎందుకు తగ్గిపోయింది ఇక్కడ హైదరాబాద్ లో. కాబట్టి ఇవన్నీ అంశాలు కూడా చర్చిస్తున్నారా? తప్పకుండా సార్, ప్రజలు చర్చిస్తున్నారు. మీరు కూడా ప్రజల్లో చెప్తున్నా సార్, సర్వేలన్నీ కూడా నేను నమ్మడం కాదు కావాల్సింది, ఓటు వేసేవారు నమ్మాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్పుకుంటారబ్బా, ఎవరు అంతే కదా. ఇంకొంతసేపు అయితే మీ నాయకుడితో తిరుగుతా ఉంటాడు, మళ్ళీ రేపు వాళ్ళ నాయకుడు తిరుగుతా ఉంటాడు, ఇవన్నీ కామన్ సార్. నేను ఏమంటున్నా అంటే ఎవరి సిద్ధాంతం వాళ్ళు చెప్పుకున్నప్పుడు సర్వేలన్నీ కూడా మాకు పాజిటివ్ వస్తుంటే అన్ని సర్వేలు అయితే మాయే కాదు కదా సార్. అసెంబ్లీలో దయచేసి మీ పార్టీ నాయకుల్ని మాట్లాడి బీజేపీ అవసరం లేదు కానీ కాంగ్రెస్ ను బీఆర్ఎస్ ఇద్దరు చెప్పి మాలాంటి వాళ్ళని కొంచెం ఒక దాన్ని ఏమంటారు సార్ దాన్ని కౌన్సిలింగ్ లేకపోతే ఇంటరాక్షన్ లేకపోతే ఏదో పెట్టాలి, లాభం లేదు. బీజేపీకి పెద్ద పాత్ర లేదండి. అంటే నేను అంటున్నాను కాదు కానీ పార్టీగా వాళ్ళ సిద్ధాంతం మీరు కానీ రాకేష్ కానీ సార్ పార్టీగా వాళ్ళందరూ మంచి మిత్రులే కాదంటున్నాను, దయచేసి అనుకోవద్దు కానీ కొంత డెకోరమ్స్ తప్పకుండా సార్ డెకోరం ఉండాలి సార్. నేను ఏమంటే మీరు పల్సన్ అవుతారు, పార్టీలను కూడా పల్సన్ అవుతారు. సార్ నేను ఒక రిక్వెస్ట్ సార్ మీ ద్వారా ఈ రోజు ఏబిఎన్ ద్వారా అందరూ కూడా గుడ్ ఫ్రెండ్స్, ఇద్దరు మంచి ఫ్రెండ్స్. సార్ నేను ఏం చెప్తున్నా అంటే ఏ డిస్కషన్ కి వచ్చినా పార్టీ సిద్ధాంతాన్ని మాట్లాడడానికి మేము ఇక్కడికి వస్తాం, తప్పులేదు. వచ్చినప్పుడు
మా నాయకుడిని కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు నేను తప్పనిసరి పరిస్థితుల్లో నేను కించపరచాల్సింది, లేకపోతే ఏముండదు ఇక. ఒకవేళ అలాంటి సందర్భం అంతే కదా వస్తే సార్. రావద్దనే కోరుకుంటున్నాం. రావద్దనే కోరుకుంటున్నాం. రావద్దు. భాషే ఆ భాష ఉండదు అంతే. దురదృష్టవశాత్తు తెలంగాణలో ఆ భాష ఎందుకో ఇక వచ్చింది. దాని మళ్ళీ వచ్చింది సార్, మైగ్రేట్ అయింది, ఆంధ్ర నుంచి మైగ్రేట్ అయింది. అది కాదే మరి ఇక్కడ కూడా అదేదో పుట్టించింది మీరు. ఇక నేను డైరెక్ట్ చెప్పాను, మీ దగ్గరకు వస్తుంది అది. మా దగ్గర అన్ని చూసినాం సార్. దాన్ని అక్కడ ఆపేసి మెల్లగా డైల్యూట్ చేస్తే డైల్యూట్ చేసుకుంటే బాగుంటది. వాళ్ళు అన్నారని వీళ్ళు అన్నారని వాళ్ళు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకుంటే పద్ధతిగా ఉంటుంది. రైట్. ఎనీవే కిషోర్ రెడ్డి గారు, చెప్పండి. మీ స్లోగన్స్ మీరు ఏం తీసుకుంటున్నారు? వీళ్ళిద్దరు చెప్పేదానికి అసలు మీరు ఏ ప్లేస్ లో ఉన్నారు? వీళ్ళు ఇక్కడ కూడా మొదలు పెట్టే ప్రయత్నం చేశారు కానీ సారీ మిమ్మల్ని స్పెక్టేటర్ గా ఉంచాల్సి వచ్చింది వాళ్ళిద్దరి దీని మూలాన. ఎనీవే సరే, ఉంటాయిలేండి, కామన్ రాజకీయాలు, హీటెడ్ పాలిటిక్స్ కదా. ఎనీవే ఈ మొత్తం సినారియోలో వాళ్ళంటే నిన్నటిదాకా పరిపాలించిన పార్టీ ఒకటి, ఇప్పుడు పరిపాలిస్తున్న పార్టీ ఒకటి. కానీ మీరు ఈ ఎలక్షన్స్ లో స్పెక్టేటర్ గానే ఉన్నారు. ఎలక్షన్స్ లో కూడా అంతకు ముందు, మధ్యలో, ఇప్పుడు, ఎప్పుడు కదా. సో మీరు ఈ సర్వేలు ఇవన్నీ వస్తున్నప్పుడు చూస్తుంటే మీరు ఎక్కడో ఉన్నట్టుగా కనపడతా ఉంది. పికప్ అవుతామనే నమ్మకం ఉందా? పోనీ ఎవరు పికప్ అవుతారనే నమ్మకం ఉందా? అదన్నా చెప్పినా పర్లేదు. అట్లేం లేదండి, నేను ముందుగానే చెప్పాను ఈ ఎలక్షన్ ఇంత హీటెడ్ గా అవుతోంది అని అంటే దానికి కారణం ఏంటి అంటే, వేరే ఏ ఎన్నికకు లేనంత సిగ్నిఫికెన్స్ దీంట్లో ఏంటంటే ముస్లిం ఓట్ బేస్ ఎటువైపు వెళ్ళబోతోంది అన్న దాని మీద అంటే మొత్తం ఫైట్ అంతా జరుగుతోంది. అయితే మేమేం చెప్తున్నామో చూసారా వీరు ఈరోజు? సరే, నేను ముందు ఒక తప్పటడుగు వేసిన, ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు కూడా ఇద్దరు మిత్రులు కూడా గుళ్ళ గురించి పెద్దగా మాట్లాడలేదు, ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడానికే మాట్లాడారు. కానీ అసలు సిగ్నిఫికెంట్ గా ఒకళ్ళొకళ్ళు పాయింట్ చెప్పింది ఏంటి, మైనారిటీలకు మేము ఇది చేసాము, మైనారిటీలకు మేము అది చేసాము అని చెప్పి. జూబ్లీ హిల్స్ లో సరే 1/3 అంటే 33%, 30%, 35% ఎంత ఉన్నా కానీ మైనారిటీలు, మిగిలిన హిందువులు మాత్రం మరి 2/3 ఉన్నారు కదా, 3/2 ఉన్నారు కదా. వారి గురించి ఒక్క నిమిషం మాట్లాడారంటే పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు. మొత్తం గడిచిన ఈ రోజుకు ముఖ్యమంత్రి గారు అండి, మొన్న అజరుద్దీన్ గారి నియామకం కాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏమంటారు, కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఉన్నట్టు, ముస్లింలు లేకపోతే ముస్లింలు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు, కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేనట్టే అన్న టైప్లో మాట్లాడారు. అంటే మొత్తం పోలరైజేషన్ అంతా ముస్లిం ఓట్ బ్యాంక్ ఎవరు ఈ బీఆర్ఎస్ వైపు వెళ్తుందా, కాంగ్రెస్ వైపు వెళ్తుందా అని. మేము జూబ్లీ హిల్స్ లో, మీరు ఇంతకుముందు జిహెచ్ఎంసీ గురించి కూడా ఇది కర్టన్ రైజర్ అని చెప్పి అన్నారు, దానికి కూడా ఒక అది మళ్ళీ డిస్కషన్ లో రాలేదు, మాట్లాడినప్పుడు. సో నేను మళ్ళీ తీసుకుంటాం. నేను ఆ విషయం మీరు చెప్పండి హౌ ఇట్ ఇది ఎలా కర్టనైజర్ అవుతుంది జిహెచ్ఎంసీ అనేది మీరు చెప్పండి. నో ఇష్యూ. సో అంటే మీరు అడిగారు చేయబట్టి నేను డైరెక్ట్ గా ఇష్యూస్ ని అవాయిడ్ చేయకుండా వస్తున్నాను అని అంటున్నాను. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో 1/3 వర్సెస్ 2/3 అన్నట్టుగా ఏదైతే మాట్లాడుతున్నామో, ఎంఐఎం ఒకవైపు ఉండి, ఇప్పుడు రెండు విషయాలండి సిగ్నిఫికెంట్ గా మనకు తెలిసేది. ఇప్పుడు ఎంఐఎం ఓల్డ్ సిటీలో ఎంఐఎం యొక్క సిగ్నిఫికెన్స్, వారి ఓట్ బ్యాంక్ ఇంపాక్ట్, ఎందుకంటే ఒక పర్టికులర్ పర్సంటేజ్ దాటిన తర్వాత ఆ ప్రాంతంలో ఉండే దాని సిగ్నిఫికెన్స్ అది డిఫరెంట్. సో అక్కడ పూర్తిగా ఎంఐఎం మాటే నడుస్తుంది అన్న విధంగా నడుస్తుంది. సో ఇప్పుడు న్యూ సిటీలో కూడా అదే జరగబోతోందా అన్నదానికి సంకేతాలు ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి. న్యూ సిటీని కూడా కాంగ్రెస్ వారైనా కానీ బీఆర్ఎస్ వారైనా కానీ అదంతా తీసుకెళ్లి ఎంఐఎం చేతిలో పెట్టదలుచుకున్నా కానీ నిజంగానే అదే జరగబోతోందా న్యూ సిటీలో కూడా ఎంఐఎం వారి కంట్రోల్లోకే, ఇక్కడ మిగిలిన ఎవరు ఎంత జనాభా ఉన్నా కానీ పర్వాలేదు, సంబంధం లేదు, ఎంఐఎం ఎవరికి సపోర్ట్ చేస్తే వారే గెలుస్తారు జూబ్లీ హిల్స్ లో అనే స్టేజ్ కి, అంటే న్యూ సిటీలో కూడా, అంటే హైదరాబాద్ సిటీలో కూడా అదే జరగబోతోందా. ఇక మీరు జిహెచ్ఎంసీ అన్నాం అనుకోండి, ఈ సిగ్నిఫికెంట్ ఈ డెమోగ్రఫిక్ ఏదైతే అన్నామో 1/3 మైనారిటీ ఓటు, 2/3 మెజారిటీ ఓట్ బేస్ అని అన్నామో, ఇవి ఉన్నవి మీకు తెలిసిందే. ఓల్డ్ సిటీలో ఈ ఎంఐఎం ఎట్లా అక్కడ వస్తుంది, పోయినసారి అయినా కానీ మేమైనా కానీ న్యూ సిటీ, దాని తర్వాత ఓల్డ్ సిటీ, బీఆర్ఎస్ బీజేపీ వచ్చాయి, అటు ఎంఐఎం వచ్చింది. కానీ ఎంఐఎం ఎవరితోటైనా కానీ ఇటు అధికారంలో ఉన్నవారు ఎవరు ఉంటే వారితో కలుస్తూ వెళ్తుంది అనేది కూడా, అది కూడా వాళ్ళకి ఓట్ ఫెచింగ్ ఇదే. వారి ఓట్ బ్యాంక్ కి మనం ఎప్పుడు అధికారంలో ఉంటాము, మనకు హైదరాబాద్ లో సెక్రటేరియట్ లో కూర్చునే ఏ పార్టీ అయినా కానీ మనకు దాసోహమే అని ఈవెన్ అక్బరుద్దీన్ గారు కూడా నిన్ననో మాట్లాడారు అదే విషయం.
రావు అయినా గాని రెడ్డి అయినా గాని నడిచేది మాత్రం మనదే అని చెప్పి మాట అన్నారు. అది మీరు విన్నారు. సో ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు మళ్ళీ అదే పాయింట్ మీద నడుస్తాయండి. ఈ జూబ్లీ హిల్స్ ది మిగిలినది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీ హిల్స్ లో అవుట్కమ్ ని బట్టి షేర్లింగంపల్లి లేకపోతే రాజేంద్ర నగర్ లేకపోతే ఇంకొకటో మారుతాయని అంటే ఇక అక్కడ కుక్కట్పల్లియో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న ఓట్ల శాతము ఏ ఓట్ బ్యాంకులు ఎట్లా ఉన్నాయి అన్న దాని మీద ఆధారపడి ఉంటది. కానీ బట్ ఇది సిగ్నిఫికెంట్ గా ముస్లిం ఓట్ బ్యాంక్ ఎటు వెళ్ళబోతోంది ఈ జిహెచ్ఎంసీలో కానీ రాబోయే ఎన్నికల్లో కానీ అసెంబ్లీ మీరు నేను అవుట్ ఆఫ్ ది బాక్స్ ని అడుగుతున్నాను. ఇప్పుడు 30% ఏమో ఉన్నట్టున్నాయి ముస్లిం ఓట్లు జూబ్లీ హిల్స్ 30 అంటారు 35 అంటారు. అదే 30% ఉంటాయిలేండి. దాదాపు 1,00,000 ఓట్లు సుమారుగా కొద్దిగా అటు ఇటుగా 1,00,000 ఓట్స్ ఉన్నాయి. అవి తీసేస్తే మిగతా 3 లక్షల ఓట్లు హిందూ ఓట్సే. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు అందరు కలిపి. క్రిస్టియన్స్ ఉన్నట్టున్నాయి ఒక 22,000 క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఉంది. అది తీసేస్తే 2,80,000 3 లక్షల వరకు హిందూ ఓట్సే ఉన్నాయి. మరి ఆ హిందూ ఓట్స్ అన్నీ వన్ సైడ్గా బీజేపీకి రావాలి. ఎప్పుడు ముస్లిమ్స్ అందరూని కనుక టార్గెట్ చేసి, టార్గెట్ అంటే నెగిటివ్గా కాదు, మైనార్టీ ఓటు బ్యాంక్ని కనుక మీరు క్రిటిసైజ్ చేయడం మొదలు పెడితే హిందూ ఓటు బ్యాంక్ అంతా మీ వైపు రావాలి కదా. మరి అట్లా కూడా రావట్లేదు కదా. అందుకనే హిందూ ఓటు బ్యాంక్ ఎప్పుడు కూడా యునైటెడ్ గా ఉండదు. కాబట్టి మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం వీళ్ళు ఫైట్ చేస్తారు. మీరు కరెక్ట్ గా చెప్పారు పాయింట్. అందుకనే హిందూది ఓట్ బ్యాంకే లేదు అసలు. అదే కదా, హిందూది ఓట్ బ్యాంకే లేదు. కాకపోతే ఏ విధంగా ఈ రెండు పార్టీలు కూడా ఎంఐఎం ముస్లిం ఓట్ బ్యాంక్ కి, నేను ఓట్ బ్యాంక్ అంటున్నాను, ప్రతి ముస్లిం ఓట్ బ్యాంకే ఆ ఓట్ బ్యాంక్ కి తాకట్టు పెడుతున్నారు అనేది ఈ అక్బరుద్దీన్ గారు చెప్పినట్టే, రావు అయినా రెడ్డి అయినా అన్న టైప్ లో కేసీ రావు గారైనా రేవంత్ రెడ్డి గారు అయినా కానీ మాదే ఆధిపత్యం అనేది అయితే చెప్తున్నారో, ఇక ఆ పాయింట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నది జూబ్లీ హిల్స్. ఇది మనందరికీ రాజకీయాలు తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. హైదరాబాద్ లో అండ్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఎట్లా నడుస్తుందో ఇదంతా మనకు తెలిసిందే. ఇప్పుడు ఫైట్ జరుగుతున్నది ఆ ఓట్ బ్యాంక్ కోసమే కానీ మిగిలిన ఇంతకుముందు రాకేష్ గారు ఏమన్నారు, సిటీల్లో ఏముంటుంది సార్, కరెంటు, దాని తర్వాత రోడ్లు, నీళ్లు అన్నారు. వాటి గురించి పెద్దగా మాట్లాడుతున్నాం. చిన్న వర్షం వస్తే ఇద్దరు మున్సిపల్ మంత్రులు, అంతకుముందు కేటీఆర్ గారు, ఇప్పుడు ప్రాథమికంగా ఇది ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎవరండి, ఇటు కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రి గారు, కానీ ఎన్నడూ కూడా ఆ డిస్కషన్లు జరగట్లేవు. చూడండి ఇప్పుడు మస్జిద్లు, ఇప్పుడు కేటీఆర్ గారు ఏమో గుడి ఫస్ట్ కాదు, వాళ్ళు చూసారా ఆ పార్టీ వాళ్ళు ఏదో గుడి కట్టిస్తామంటున్నారు, అది కాదు ముఖ్యము అని చెప్పి అంటారు. కాకపోతే కబ్రస్థాన్ మాత్రం అన్నిటికన్నా ముందు ముఖ్యం. అది మీ విద్యా సంస్థలదైనా ల్యాండ్ తీసేసి ఇచ్చాము కబ్రస్థాన్లకు చేయబట్టి మాకే ఓటు వేయాలి అని చెప్పి వారు మాట్లాడారు. అంటే చెప్తున్నాను, ఈ వాతావరణం అంతా ఎట్లా ఉంది అంటే అంతా ఎమోషనల్, సెంటిమెంటల్, రిలీజియస్ ఇవి నడుస్తున్నాయి కానీ. సరే, ఒక్క మాట బ్రీఫ్ గా చెప్పండి. ఒకవేళ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో బీజేపీ గెలిచింది అనుకోండి అంటే మేబీ నేను జస్ట్ దీనికోసం అడుగుతున్నాను, బీజేపీ గెలిస్తే అది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి ఎలా ఉపయోగపడుతుంది బీజేపీకి? సార్, 2 things సార్, వెరీ క్లియర్. మీరు ముగ్గురు రాజకీయ పార్టీలు, మేజర్ పార్టీస్ బరిలో ఉన్నాయి, ముగ్గురు మాట్లాడుతూనే ఉన్నారు. నేను ఇది ఒక యూనిక్ కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పాను. ఇక్కడ మైనారిటీ ఓట్ బేస్ అండ్ ముస్లిం ఓట్ బ్యాంక్ అని అంటున్నాను. ఇప్పుడు ఎవరు గెలిచినా, ఇప్పుడు బీజేపీ గెలిచింది అనుకోండి, మీరు అన్నట్లుగా నిజంగానే వీరిద్దరి పోలరైజేషన్ ఎంత దూరం వెళ్ళిందంటే, ఎంత ఏహ్యత గురి చేసిందంటే హిందువులకి, వాళ్ళు కన్సాలిడేట్ అయ్యారు అన్నట్టుగా, అంటే రివర్స్ పోలరైజేషన్ అయ్యింది వీళ్ళ బిహేవియర్ వల్ల అని చెప్పి ఒకటి అనుకోవచ్చు. అదే బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, ముస్లిం ఓట్ బ్యాంక్ పూర్తిగా బీఆర్ఎస్ ని వీడలేదు అని చెప్పి అనుకోవచ్చు. కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, మొత్తం మీద అజరుద్దీన్ విషయమే గాని, పాకిస్తాన్ ఇండియన్ ఆర్మీని తక్కువ చేసి మాట్లాడిన విషయమే గాని, అసలు ముస్లింలు లేకపోతే కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ లేకపోతే ముస్లింలే లేరు అన్నట్టుగా రేవంత్ గారు మాట్లాడటమే గాని ఫలించింది ముస్లిం ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయింది కాంగ్రెస్ కి అని అనుకోవచ్చు. ఇంతే అండి, చూద్దాం ఏం జరుగుతుందో. ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా షేక్పేటలో 3 పార్టీలతో పోరాటం చేస్తున్నాం. చేయండి. బీజేపీ ప్లస్ ఎంఐఎం ప్లస్ కాంగ్రెస్ 3 కలిసి ఒక దిక్కు. మీ మిత్రుడే కదా, ఎవరున్నా అందరితో ఫ్రెండ్షిప్ చేస్తారు వాళ్ళు. ఓకే, బీజేపీతో
తెలిసిందే కదా. అంతే కదా సార్. రైట్, ఎనీవే షేక్పేట